will come. One buy means this free. Hello guys, welcome back to my YouTube channel BTech Kamma. అండ్ పదండి మనం ఇప్పుడు చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి నిక్కర్ కలెక్షన్స్ అట, పక్కనే చొక్కా కలెక్షన్ కూడా పెట్టుకోవాల్సింది. చొక్కా నిక్కర్ ఒకే దగ్గర కొనుక్కునే వాళ్ళం. నల్లగా ఉంది కదా బొగ్గు అనుకొని కాల్చకండి, ఇదేదో ఫ్రూట్ అంట సింగాడ. ప్రతి కొట్టుకి శాంపుల్కి ఒకటి ఇస్తారు కదా, ఇదే బెస్ట్ అనిపిస్తుంది. కొనుక్కోవడం ఎందుకు, ఇలా ప్రతి కొట్టుకి ఒకటి తింటే సరిపోద్ది కదా అని. పదండి ఇంక వెళ్దాం. దీని ఎగ్జైట్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. అండ్ ఈ అద్దం అయితే చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఎలా ఉన్నా ఎలాంటి అద్దంలో క్లియర్ కనిపించాం. ఇంటర్వ్యూ అంతా అయిపోయి ఇంటర్వ్యూర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఎలా పంపించేది, మనం కూడా షాప్లో ఉన్నవన్నీ గెలిగేసి మళ్ళీ వస్తామని చెప్పి బయటకు వచ్చేస్తాం. పాప బుర్ర పిచ్చెక్కిపోద్ది. అండ్ ఫైనల్లీ ఎప్పుడో రావాల్సిన వాళ్ళం ఇప్పుడు వచ్చాము చార్మినార్కి. అండ్ చార్మినార్ అంటేనే షాపింగ్ కదా, సో మనకి వచ్చి రాని హిందీ ఇంగ్లీష్ అన్ని కిచిడి కలిపి ఇప్పుడు చేద్దాం. కొన్ని పదాలు నేర్చుకుందాం, కితనం ఇలాంటివి ఇప్పుడు చేద్దాం. పదండి షాపింగ్ మనం మొదలెడదాం. ఇంకా మన చార్మినార్ షాపింగ్ 500 300 కడుగు. ఎంత అడిగినా వీళ్ళు మాత్రం అస్సలు రేట్లు తగ్గించట్లేదు. మనం మాత్రం తగ్గుతామా? ఇంకా అలా అడుగుదాం, తగ్గించేంత వరకు ట్రై చేద్దాం. 100కి ఇచ్చేయండి. యూట్యూబ్ లో వస్తుంది, యూట్యూబ్ లో వస్తే ఫేమస్ అవుతారు మీ షాప్. హాయ్ 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 చెప్పండి. హాయ్ షాప్ చెప్పండి, వస్తారు మీ దగ్గరికి. షాప్ చెప్పండి, నేమ్ చెప్పండి, అడ్రస్ చెప్తారు కదా. అండ్ నెక్స్ట్ ఈ షాప్ కి అయితే వచ్చాము. ఈ షాప్ లో మాత్రం ఈ అబ్బాయి వీడియో పెట్టుకుంటే చాలా సిగ్గుపడిపోతున్నాడు, అటు ఇటు వెళ్ళిపోయి. ఇంకా ఓనర్ని అడిగితే మాత్రం ఇతనే యూట్యూబర్, ఇతనితో మాట్లాడుకోండి మీరు అని చెప్తున్నాడు. అడిగితే ముందు హాయ్ బాయ్ లేవు, ముందు నా 200 పేజెస్ బ్యాగ్ పట్టుకెళ్ళండి అని చెప్పారు ఇతను. లాస్ట్ కి హాయ్ అయితే చెప్పలేదు. కిतना है बैग? ब्लॉग ब्लॉग हाय हाय बोलो. అక్క హారాలు కొనడానికి వెళ్ళింది, ఒక్కొక్కటి 5000 చెప్తున్నారు వీళ్ళు. ఇవి కొనుక్కునే కన్నా స్కీములు కట్టుకుని గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది నాకు. ఇంకెతను చూడండి పిలుస్తున్నాడు లోపలికి రమ్మని. ప్రియా వన్ బై మీన్స్ దిస్ ఫ్రీ. ఫ్రీ గిఫ్ట్ పాప వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. మొత్తానికి అతనైతే ఫ్రీగా ఇచ్చేస్తాను అంటున్నారు. ఇచ్చేయండి ఇచ్చేయండి అని మనం అంటున్నాం. లాస్ట్ కి అర్థమైనట్టు ఉంది, వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. పదండి ఇంకో షాప్ కి వెళ్దాం ఇప్పుడు మనం. 100 50 में मिलेगा? 50 नहीं 60 नहीं 99 नहीं 50 में मिलेगा. थोड़ा साइड आ जाओ. फिक्स रेट नो बार्गेनिंग. 26 में मिलेगा? मिलेगा. ఇప్పుడు ట్రైల్ అయితే వేద్దాం, మన గాజులు సరిపోతున్నాయో లేదో. అలా గాజులు వేసుకొని వెళ్ళిపోదాం. ఏంటి ఎందుకులేండి, మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకంటే అంత కష్టపడి అమ్ముతున్నాడు కదా, మనకెందుకు అలాంటివి. సో ఫైనలీ 2 సెట్స్ అయితే కొనుక్కుందాం మనం. ఏం కొనుక్కోకుండా అన్ని గాజు షాపుల నుంచి ఏం వెళ్ళిపోతాం బయటికి. చెప్పులన్నీ ఎలా అలాంటి తీస్తారో, పొరపాటును కూడా ఇక్కడ ఏ చెప్పుతో కొట్టుకున్నా ఒకటే అనే సామెత యూజ్ చేయకండి, నిజంగానే కొట్టించుకోమంటారు. అక్కడ చెప్పు తీసుకోండి. పదండి ఇక్కడ ఏదో వాచ్ల షాప్ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్దాము. 200 ఏమిటండి మీరు మాట్లాడేది? 100 में 199 में भी नहीं आएगा. 150 199 में भी नहीं आएगा. ఆన్లైన్ లో అంత ఎక్కువ పెట్టుకుంటాం, బట్ ఇక్కడ 150 కూడా చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. సో మనం అనుకున్న రేటుకి అయితే నిచ్చలేరు. సో పదండి ఎక్కడి నుంచి కూడా వెళ్ళిపోదాం మనం. మన ఊర్లో జరిగే జాతరలో తీర్థాలలాగే ఇక్కడ కూడా కలద్దాలు బోర్లు అమ్మేస్తున్నారు. మనం ఎలాగా కొనమది వేరే విషయం, బట్ మన ఫోటోలు వీడియోలు అని తీసుకొని నీట్గా ఎలా ఉన్నాయో అలా పెట్టేద్దాం అక్కడే. అండ్ మా బుడ్డదాన్ని చూడండి, నిజంగా ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నది, ఎంత బాగా అవుతుందో. అండ్ ఇవైతే తీసుకున్నాం దానికి. పదండి ఇంకో షాప్కి వెళ్దాం. ఇంకా మనకు వచ్చిరాని హిందీతో ఇక్కడ కూడా మనం బేరాలనే మొదలు పెడేద్దాం. 10 पीस में नया मैं 10 भाई नो. ఇంకా మనమైతే తగ్గించే వరకు అక్కడ వరకు కదలం. సో మన బేరాలు ఇంకా అలా కొనసాగుతూనే ఉంటాయి.
మొత్తానికైతే తగ్గారు. కానీ లాస్ట్లో అందరూ చెప్తున్నారు మొత్తం షాపులన్నీ ఎతికినా సరే మాలాంటి తక్కువగా ఇంకెవరూ ఇవ్వరని. కానీ ఇతను నిజంగానే తక్కువగా ఇచ్చారు. ఒకటి 150 రూపాయలు అంటే నిజంగానే చాలా తక్కువ మాకు. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా సిఎంఆర్ అలాంటి పెద్ద పెద్ద షాపులు కాదు కదా, చార్మినార్లో ఎలాంటి సంచులు ఇస్తారు. ఇంకెవడ బ్యాగ్ ఆడు తీసుకుంటున్నాడు. లాస్ట్లో ఒక వీడియో తీసుకుందాం. పాపం వీడియో అని తెలియక అక్క తెగ పోజులు ఇచ్చేస్తుంది 2-3. అండ్ ఇంకా ఏమైనా ఉంటే తినేసి అక్కడి నుంచి అక్కడికి నీట్గా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఈ పూటకి ఇంకా పక్కనే ఉన్న పానీపూరి అలాగే స్వీట్ కార్న్ తినేసి గడిపేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదండి ఇంక ఇంటికి వెళ్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.